is essential in certain key periods and I think that was the thought behind it. Thank you. అంటే మనకి ఎస్పెషల్లీ సదర్న్ ఆ డైవర్సిటీ పోయి ఇన్గ్రీడ్ అండ్ సర్టన్ కీ థాట్ బిహైండ్ పార్ట్ ఆఫ్ అంటే మనకి ఈ బోర్డర్ లో ఏం జరుగుతుంది, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఎలాంటి దాడులు ఉంటాయి, మనకి ప్రత్యక్షంగా అనుభవం రాదు. అంటే మొన్న చూశారు కదా, మనకి పెహల్గామ్ లో జరిగిన తర్వాత మనకి చాలా కిరాతక వాళ్ళ ప్రాణాలు కోల్పోయినప్పుడు వాళ్ళ చేతుల్లో ఆ ఇంపాక్ట్ ఇలా ఉంటుంది. అలాంటిది రెగ్యులర్ ఫీచర్ ఇక్కడ జమ్మూ కానీ అది నిన్న మన పార్లమెంట్ ప్రతినిధులు కూడా అదే చెప్పాను నిన్న మన ఎంపీసీ కూడా. అంటే మనం ఎంతసేపు మన పరిధిలోనే ఉంటాం కానీ ఒకసారి దేశ పరిధిని విస్తృతిని కూడా అర్థం చేసుకొని మనం మాట్లాడితే బాగుంటుంది. థాట్ బిహైండ్. థ్యాంక్ యూ. అంటే ఈరోజు నేను ఇక్కడ ప్రత్యేకించి వచ్చింది భూపేందర్ యాదవ్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ Forest and Climate Change. I came here to convey my heartfelt thanks for him, to him in establishment of a common facility center for training and research for the Forest Department, which is called Aranya Bhavan. So in that we will establish Hanuman, an acronym for Human Animal Conflict Mitigation Center, and Great Green Wall Monitoring Center, and Command Control Center for Forest Fire, and State Tiger Monitoring Center. అంటే ఈ 4 ఈ బిల్డింగ్ లో ఇప్పుడు ఈ 19 అనుకున్నాము చేయబోతుంది, దానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ బిల్డింగ్ లో ఏంటంటే ఈ మనకి చిత్తూరులో కానీ పార్వతీపురంలో కానీ ఒరిస్సా నుంచి ఏనుగులు వచ్చేస్తున్నాయి, లేదంటే తమిళనాడు నుంచి ఏనుగులు వచ్చి మనకి చిత్తూరు సైడ్ వీటిని ఎలాగే ఎదుర్కోవాలి, మనిషికి వాటికి అంటే వాటిని సేఫ్గా పంపించి మనుషులకు ఇబ్బంది కలగకుండా, పంటలు నాశనం అవ్వకుండా, మనిషి ప్రాణాలు పోకుండా ఎలా ఉండాలనేది హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ చూడగలం. దాని నుంచి దానికి అప్రూవల్, ఆ బిల్డింగ్ అప్రూవల్ అడిగితే పాపం అడిగిన వెంటనే పెద్దమస్తు వచ్చారు. దానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి వచ్చాను. అలాగే ఇంకోటి మేజర్గా మాట్లాడింది ఏంటంటే మనకి శ్రీశైలం, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది. దాంట్లో ఒకటి మనకి ఆల్రెడీ 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి, అంటే టైగర్ మూవ్మెంట్కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడటానికి. దాన్ని మేము ఏమి అడిగామంటే ఒక 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి, దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద మీరు అదనంగా ఇంకొక ఉన్న 90కి ఇంకొక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది స్థానికంగా లోకల్ మన చెంచు యువతే దానికి గార్డ్స్గా ఉంటారు. వాళ్ళకి వితిన్ అక్కడ తిరగడానికి ఫారెస్ట్లో టు మానిటర్ టైగర్ మూవ్మెంట్ అంతా మన బైక్స్ కానీ లేదంటే డ్రై రేషన్ కానీ ఒక సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా వెంటనే దాన్ని ఎలా అగ్రీ చేశారు దానికి. అలాగే మేము ఇంకోటి మేజర్గా ఏం అడిగామంటే ఇండియన్ గవర్నమెంట్ ఉంటుంది, అది ఒక మధ్యప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ మోహన్ యాదవ్ జీ గురించి మేము రిక్వెస్ట్ ఒక మాట చెప్పండి మీరు కూడా వారికి, మేము ఎలాగ మాట్లాడతాం. దాంట్లో ఒక 50 ఇండియన్ గవర్నర్ అడిగారు. ఒకప్పుడు మనకు ఉండేది, అది మన కనుమరుగైపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఒక 50 ఇండియన్ గవర్నర్ని సెప్టెంబర్ అక్టోబర్లో మేము పంపించండి, దానికి ఎన్క్లోజర్ కూడా సిద్ధం చేసాం, ఒక మాట మీరు చెప్పండి. దానికి కూడా వెంటనే మా ముందే ఆయన మోహన్ యాదవ్జీ గారితో మాట్లాడారు. వెంటనే నేను కూడా వారితో ఫోన్లో మాట్లాడాను. వాళ్ళు కూడా చాలా వెంటనే పంపిస్తారన్నారు. నేను కూడా ఒకసారి మధ్యప్రదేశ్ వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇంకోసారి పర్సనల్గా విజ్ఞప్తి చేసి 50 గౌర్ బిట్వీన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. ఇంకొకటి ఏమడిగా ఉంటే మనకి మేల్ టైగర్స్ ఎక్కువైపోయినాయి, ఫీమేల్ టైగర్స్ తగ్గిపోయి, దాంతోపాటు ఏంటంటే సేమ్ జెనెటిక్ పూల్ అయిపోయేటప్పటికి ఆ డైవర్సిటీ పోయి ఇన్బ్రీడింగ్ అయిపోతుంది, కొంచెం హెల్దీ జెనెటిక్ పూల్ ఉండదు అనేది ఉన్నది. అందుకని మేము ఏం అడిగామంటే 6 టైగర్స్, 4 ఏమో గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు వెంటనే మనకి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఇంకో 2 మధ్యప్రదేశ్ నుంచి రావాల్సింది, అది కూడా మన మోహన్ యాదవ్ గారితో మాట్లాడారు. సో అది కూడా దానికి ఒప్పుకున్నారు. 2 ఇంకోటి ఏంటంటే ఒరిస్సా గవర్నమెంట్ నుంచి మన మోహన్ చరణ్ మాంజీ గారితో కూడా ఏమడిగామంటే
వాళ్ళు ఫోన్లో దొరకలేదు కానీ మెసేజ్ పెట్టారు, నేను మీటింగ్లో మళ్ళీ తెలియజేస్తానన్నారు. వాళ్ళ నుంచి కూడా మనం ఏమని కొంచెం ట్రైన్డ్ ఎలిఫెంట్స్ మన ఒడిశా నుంచి మాకు పంపించి ఈ పార్వతీపురంలో జరుగుతున్న ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఏదైనా మనం ఎదుర్కోవడానికి కొంచెం మాకు కుంకి ఎలిఫెంట్స్ కావాలంటే దాన్ని కూడా వాళ్ళు సంస్థకి తెలియజేశారు. అది కూడా I'll go and appeal to Honorable Versal CM also. ఇవి కాకుండా మేజర్గా మేము ఒకటి ఏమడిగామంటే ఈ గోదావరి పొల్యూషన్ మీద అంటే ఆయన ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ కూడా భూపేంద్ర యాదవ్ గారి కిందే ఉంటుంది కాబట్టి మేమేమడిగిందంటే మిషన్ గోదావరి క్లెన్లీనెస్ అంటే శుభ్రతకి మీరు దీన్ని ఏ పద్ధతుల్లో మీరు మనకి ఏమైనా సహాయం చేయగలరా దీన్ని అడిగాం. సో వారు చెప్పింది ఏంటంటే ఒకసారి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టీమ్ని పంపిస్తాం, టోటల్ అసెస్ చేస్తామని చెప్పారు వాట్ ఇస్ ద లెవెల్ ఆఫ్ పొల్యూషన్ అని. దాని తగ్గట్టుగా మిటిగేషన్ మెజర్స్ ఏంటి, కరెక్టివ్ మెజర్స్ ఏం చేయాలి, ఇవన్నీ మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7 to 8 పాయింట్స్. ఐ థింక్ అన్నిటికీ ఆయన ఇమీడియట్గా రెండు ఆలోచనలు లేకుండా పెద్ద మనసుతో అన్ని ఒప్పుకున్నారు. వారికి వన్ మోర్ టైమ్ మై హార్ట్ఫెల్ట్ gratitude to Honorable Union Minister for Environment and Forest and Climate Change, Sri Bhupendra Yadavji, and wholehearted gratitude and thanks to him. And one more aspect నేవడికి ఉంది, మనకి కోస్ట్ లైన్లో మనకి ఆల్మోస్ట్ 1051 కిలోమీటర్స్, దాంట్లో 450 కిలోమీటర్స్ మనం ఈ హై టైడ్ లో టైడ్ మధ్యలో మనం ఏమడుతుంటే కొంత ఈ క్యాజురినా ట్రీస్ కానీ మన లోకల్ పామ్స్ ఉంటాయి, అవి అలాంటివి నాటి సముద్రం ఎరోషన్ కాకుండా ఏదైనా ఉప్పెన్ లాంటిది వచ్చినప్పుడు ఫస్ట్ మన న్యాచురల్ ప్రొటెక్షన్ వల్ల చేయాలనేది మన ప్రయత్నం. దాంట్లో ఇప్పటికి 450 కిలోమీటర్లు పని ప్రారంభించాం. సో దానికి కూడా అదనపు నిధులు కావాలి అంటే దానికి మిస్టీ పథకం నుంచి నేను ఫండ్స్ పంపిస్తానని చెప్పాను. సో వాళ్ళందరికీ పెద్ద మనసు మేము అడిగిన ప్రతి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున అందరికీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున భూపేంద్ర యాదవ్ గారికి మనస్ఫూర్తిగా sure. So I met Honorable Bhupendra Yadavji on around 7 to 8 demands, requests from AP state government. One is about seeking additional financial support through centrally sponsored schemes regarding sea protection wall, and also about mitigation measures for pollution in Godavari. And also we sought 50 gouts from the state of Madhya Pradesh, where immediately he called up Honorable Madhya Pradesh CM Sri Mohan Yadavji, and he also made me to speak to him. And immediately they have agreed to send them in between September and October this year. And I wholeheartedly convey my heartfelt thanks to Mohan Yadavji and Bhupendra Yadavji on this. And also we requested around 6 tigers, because in tiger population is quite high in AP, but also there's a lot of inbreeding is happening. So to have a DNA diversity, so we sought, our forest department officials said that it's becoming more of inbreeding, and it is not a good for diversity. A healthy tigers would progeny won't come. So we sought the 6 tigers from both Maharashtra and Madhya Pradesh, which has got a very good tiger population. So Honorable Fadnavis ji, CM of Maharashtra, Fadnavis ji has agreed, and they gave permission for the 4 tigers. And 2 tigers are about supposed to come from Madhya Pradesh. So that's what the proposal I put, and immediately he called up Honorable CM for Madhya Pradesh, and he made me to speak to him, and Honorable CM also agreed, Mohan Yadavji agreed. And also we sought something like AP Greening Society is there for Great Green Wall. So there is a centrally sponsored schemes would support the schemes which we are doing, more or less a parallel schemes at state level. So from
28 from 26.5 green cover, we came up to increase by 3%. That is one thing which I had conveyed to him. So AP around 1050 kilometers of coastline, we started planting around till 450 kilometers with mangroves and casuarina and palm trees. This is more for coast fortification and conservation. So we needed a lot of support from central schemes. Mission of AP, we are, as I told you, we had taken a plantation between from high tide zone up to 5 kilometers of the coast towards the landslide towards the land. So we have demarcated into 3 zones and going for plantation. For that, we sought his help, support also, which he generously he agreed. And the critical habitat improvements and Project Tiger, and regarding base camps, we want to increase tiger base camps from 90 to 150, and which we need additional funding. So which he generously said he would come on, I think, August 12th. I think, and he would be, they would be sending a central team, and they would be guiding us on August 12th and how to take forward, and whatever support is needed, 100% Union government will be there, and it will take whatever your needs and requirements are, that will fulfill completely. That one thing he generously and wholeheartedly agreed. And why we need this base camps, what is the price? I mean, why we are seeking support is Chenchu tribes will be working there, and it will give them an employment for 300 Chenchu youth. It will be given employment. So to move within 5 kilometers, we'll have a 5 kilometer base camp for every 5 kilometers there will be a base camp. So to move around in the forest, they need motorbikes, they need some dry ration and some support to for the forest watchers, and that is one thing we agreed. So these are the major things which we have discussed, and which whatever we put forward, or the request we have put forward, he generously agreed. I'm wholeheartedly convey my heartfelt thanks to Honorable Union Minister Sri Bhupendra Yadav. Thank you. And one, మన పాటిల్ గారిని కలుస్తాం, జలశక్తి మినిస్టర్. మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలుస్తాను, అది అపాయింట్మెంట్ ఉందనుకుంటా. మీటింగ్ శివరాజ్ చౌహాన్ సింగ్, అండ్ ఎందుకంటే మాకు ద గ్రేట్ సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్, I mean, always is very kind and very supportive, Shivraj Singh Chauhan ji. And around 7,770 crores plus were given for PR. And I am fundamentally, I would be, I'll be going there to convey my heartfelt thanks to him for generously giving great grants. That is one thing. And Jal Shakti Ministry, why I would be going to meet Honorable Minister, Union Minister, Jal Shakti Minister, Sri Patil, is about to request him about, because we are polluting our rivers, and the Union government is committed to cleanse our rivers, and we have seen in Ganga Nadi ప్రయత్నాలు చేస్తున్నారు. యమున మా యమున అనే ప్రోగ్రామ్ కింద ఎలా మెయింటైన్ చేస్తారు. సో మేము పెట్టుకుంది ఏంటంటే, నేను ఆయన కలిసి, ఇప్పుడు గోదావరి పుష్కరాలు వస్తూ ఉన్నాయి, గోదావరి పుష్కరాలకి సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి జలశక్తి మినిస్ట్రీ తరఫు నుంచి ఏం చేయగలరు, ఎలాంటి సహాయ సహకారాలు అందించగలరు.